హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. ఫస్ట్ టైం చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు మీకు చాలా ఈజీగా జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయే పెరుగావడ చూపిస్తానన్నమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నేను చెప్పే విధానం అండ్ నేను చెప్పే ప్రాసెస్ మొత్తం మీకు వివరంగా చూపిస్తాను. మొన్న సండే మార్నింగ్ టిఫిన్ కింద మేము గారెలు వేసుకున్నామండి. అవి కొంచెం తీసి ఈవినింగ్ స్నాక్స్ కింద పెరుగావడ వేయమన్నారు మా వారు. ఇంకందుకని ఈవినింగ్ 3:30కి లంచ్ అవ్వగానే ప్రిపేర్ చేసామన్నమాట. ఇదిగోండి కొన్ని గారెలు ఒక 8-9 పక్కన పెట్టుకున్నాను అనమాట పెరుగావడికి. మన ఇంట్లో గారెలు సహజంగా అందరూ వేడిగా ఉన్నప్పుడే తింటారండి. అందరేమో కానీ మేము మాత్రం వేడిగా ఉన్నప్పుడే తింటాం. కొంచెం చల్లబడితే మాకు ఎక్కువ సేల్ కావన్నమాట గారెలు. అందుకని ఎక్కువ మేము టిఫిన్ కింద వేసుకుంటాము. ఒక్కోసారి సండే అప్పుడు మార్నింగ్ ఇంకా సరే ఒక 8, 9, 6 ఇంకా మిగిలినవి. సరే ఇంట్లో పెరుగు కూడా ఉంది ఫ్రిడ్జ్లో. సరే పెరుగావడ వేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంకో టిప్ చెప్తాను. గారెలు చల్లబడిపోయినాయి అనుకోండి, మీరు వేడిగా తినాలనుకుంటే ఇలా పెనం మీద మనం కాల్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని అటు కొంచెంసేపు అటు ఒక 5 మినిట్స్ ఇటు ఒక 5 మినిట్స్ చూసారా ఎర్రగా ఎలా కాలిందో. ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అటు ఇటు ఉంచారనుకోండి, కొంచెం గారె వేడెక్కింది. కొంచెం మనం తినడానికి కూడా బాగుంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఇలాగా తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 కొంచెం వేడి చేసుకొని తిన్నామన్నమాట. ఇంకా మిగతావి మనం పెరుగావడ వేద్దాము. మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ ఐటమ్ అనేది చూస్తారు. కంపల్సరీ ప్రతి ఇంట్లో పండగలప్పుడు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కొంచెం మిగులుతాయి. అది ఇంకా అట్టాని తింటారు, లేకపోతే మిగిలితే పారేస్తారు. ఇలా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇదిగోండి మజ్జిగ కొంచెమే తీసుకున్నాను. ఒక గిద్దకి ఒక హాఫ్ గ్లాసు, కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇంకా దాంట్లో సరిపడినంత ఉప్పు వేద్దాము. ఇప్పుడు వాటర్ పోద్దాము, కొంచెం ఎక్కువే పోద్దాము. 1కి 3 చొప్పున వాటర్ పోద్దాం. చాలా పల్చగా ఉండాలండి, ఎందుకంటే గారెలు చల్లారినాయి కాబట్టి కొంచెం గట్టిస్తాయి మనకి. అది పెరుగావడకి కరెక్ట్గా రాదు ప్రాసెస్, కొంచెం గట్టిస్తాయి అన్నమాట గారెలు పెరుగావడకి. అందుకని మనం ఇలాగా అలా పల్చటి మజ్జిగలో జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచుదాము. ఇలా కొంచెం ఉంచామనుకోండి ఒక 10 మినిట్స్ దాకా, అవి మజ్జిగని పీలుస్తాయి అన్నమాట. పీల్చి ఆటోమేటిక్గా కొంచెం మెత్తబడతాయి అవి. మామూలుగా వేడిగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా పెరుగులో వేసినా మజ్జిగలో వేసినా పీలుస్తుంది. కాకపోతే మన ఈ చల్లారిని కాబట్టి ఇలాగా పల్చటి మజ్జిగలో కొంచెం సేపు నానబెడదాం అనమాట, ఒక 10 మినిట్స్. ఏంటంటే మజ్జిగలో ఇలా నాని అనుకోండి కొంచెం మెత్తబడతాయి. కొంచెం మనం తింటున్నా కూడా గట్టిగా అనిపించదు అనమాట. చాలామంది పెరుగావడకి జస్ట్ కొంచెం నీళ్ళల్లో అలా ఉంచి ఒక 5 మినిట్స్ కొంచెం నీరు పీల్చినాక తర్వాత పెరుగావడ చేసుకుంటారు. బట్ వాటర్లో ముంచటం నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఇది కూడా కొంచెం గిన్నెలో నాకు కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకా అందుకని కొంచెం వెడల్పు ప్లేట్లో తీసుకొని అవి వేసేసి ఒక 10 మినిట్స్ నానబెడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసామనుకోండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే పక్కనే వెంటనే పంచదార పాకం రెడీ చేసుకుంటాము. ఈ వేడి దాంట్లో వేస్తే పంచదార పాకం వెంటనే ఆ వేడికి లాగేసుకొని చక్కగా గులాబ్ జామ్ క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం గారెలు కూడా అలా వేయచ్చు, కానీ మనకి చల్లారిపోయిన గారెలు కాబట్టి మనం ఇలా ముందు ఒక 10 మినిట్స్ ఇలా మజ్జిగలో ఉంచామనుకోండి కొంచెం పీల్చిద్ది. ఒక 10 మినిట్స్ ఇటు ఒక 10 మినిట్స్ మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ వెనక వైపు ఉంటే 2 వైపులా పీల్చుకొని కొంచెం గారె అనేది మెత్తబడిద్ది అనమాట.
తప్పకుండా పండగలప్పుడు ప్రతి ఇంట్లో మిగిలిపోతాయి. మార్నింగ్ మీరు తిన్నా, అలా లంచ్లో మీరు గారెలు తిన్నా కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇట్లా మిగిలిన గారెలతో ఇలా పెరుగు చేసేసుకోండి. ఇలా లంచ్ అవ్వగానే ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తే ఒక 1 అవర్ ఆగినాక తినచ్చు. కొంచెం నానిపోయి కొంచెం మెత్తగా ఉండి తినచ్చు అనమాట. 6కి అట్లాగా స్నాక్స్ టైంలో తినచ్చు. ఇదిగోండి, ఇంక ఈ గారెలు అక్కడ మూత పెట్టేసాం మనం. ఇప్పుడు ఈ లోపల మనం పెరుగు తీసుకొని కొంచెం చిక్కగా ఉండేటట్టు స్మాష్ చేసుకుందాం. కొంచెం పెరుగు స్మూత్గా ఉండేటట్టు, తొనకలు లేకుండా. ఎందుకంటే పెరుగు ఆవిడకి బైండింగ్ ఇదన్నమాట. తప్పకుండా పెరుగు అందరిలలో ఉంటుంది. ప్లస్ గారెలు మిగిలితే మాత్రం నెక్స్ట్ టైము ఇలా చేసుకోండి. కొంచెం మజ్జిగ కవ్వద్దు, కొంచెం స్మాష్ చేసుకుందాము. చిక్కగా ఉండాలి. మరీ పెరుగుగా ఉన్న బాగోదు, మరీ పలచగా ఉన్న బాగోదు. కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నట్టు లైట్గా పోసుకొని కొంచెం చిక్కగా, చాలా చిక్కగా, అసలు దాని మజ్జిగలాగా ఉండదు, కొంచెం చిక్కగా, బాగా చిక్కగా చేసేసుకుందాము. ఈ లోపల అవి నానుతుంటాయి, మనం ఈ లోపల మజ్జిగ చేసేసుకుందాము. నెక్స్ట్ వీటికి తాలింపు కూడా మనం నెక్స్ట్ పెట్టేద్దాం. తాలింపు కూడా పెట్టేద్దాం. చూసారా, అసలు ఎక్కడా తొనకలు లేకుండా నీట్గా ఉందన్నమాట. దీనికి సరిపడినంత ఉప్పు వేద్దాము. ఆల్రెడీ మనకి గారెల్లో ఉంటుంది, అయినా కూడా చాలదు, పెరుగులోకి కావాలి కాబట్టి దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేద్దాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేద్దాం. జస్ట్ 2 కాయలు తీసుకున్నానండి. చూసారు ఎంత సన్నగా ఉందో. పిల్లలు కట్ చేశారనమాట. బాగా సన్నగా కట్ చేస్తారు పిల్లలు. ఎలా కావాలంటే అలా కట్ చేస్తారు. కొంచెం పెద్దగా కట్ చేయమంటే చక్కగా పెద్దగా కట్ చేస్తారు, సన్నగా కావాలంటే సన్నగా కట్ చేస్తారు. అసలు కలిసిపోయిద్ది కూడా, ఎక్కడో చుక్కలుగా కనబడుతుంది అంతే. అసలు అది పచ్చిమిరపకాయలాగా కూడా తెలియదు. ఇదిగోండి, ఈ లోపల కొంచెం నానన్నాయి కదా, కొంచెం ఇప్పుడు టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి మనము తాలింపుకి ప్రిపేర్ చేద్దాం. కొంచెం మీకు వెడల్పు గిన్నె ఉంటే దాంట్లో అయినా ఈ గారెలు వేసేసి మజ్జిగ పోసేయచ్చు. బట్ అంత వెడల్పు గిన్నె లేదు, నేను ఇట్లా వేసాను అనమాట. చూసారా, జస్ట్ ఒక 9 గారెలు మిగిలినవి. సరే అది చేద్దాంలే అని చెప్పేసి తలా 2 తిన్నా కూడా ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది, ఎవరికైనా కావాలంటే తింటారని చేశాను. చూసారా, అట్లాగా కట్ చేయగానే స్మూత్గా కట్ అయిపోతుంది, చక్కగా మజ్జిగ పీల్చుకుంది. బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మజ్జిగ పీల్చుకున్నవి కదా, బాగుంటుంది. అప్పుడు పెరుగు కూడా మనకి తక్కువ పట్టిద్ది. మనం ఈ లోపల ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేద్దాము. బాండి పెట్టుకొని ఎప్పట్లానే మీరు ఎలా తాలింపు వేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో చాలా లైట్గా నూనె వేయండి, ఎక్కువ నూనె పట్టదు. ఎందుకంటే అది పెరుగు కాబట్టి, పెరుగులో ఆల్రెడీ మనకి వెన్న శాతం ఉంటుంది, అందుకని చాలా తక్కువ నూనె పట్టిద్ది. ఆ పాన్ కొంచెం హీట్ అవ్వగానే జస్ట్ కొంచెం నూనె వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకుందాం. చాలు, ఇంకా ఎక్కువ పట్టదు. వినాయక చవితికి గారెలు చేసుకుంటాము, ప్లస్ దసరా పండగకి చేసుకుంటాము. గారెలు చేసుకున్న ప్రతిసారి మనం పెరుగావడకి ప్లాన్ చేయము, ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకుంటాము. కానీ మీరు ఇలా గారెలు వేసుకున్నప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ గారెలు ఉంటే ఈవినింగ్ స్నాక్ కింద పెరుగావడం ఉంటుంది అనమాట. మళ్ళీ మనం గ్రైండ్ చేసి బాండి పెట్టి గారెలు చేసి ఇదంతా అనేటప్పటికి చేయలేము, మనం ఓపిక ఉండదు. సాయంత్రానికి కొంచెం గారెలు ఉంచుకున్నాం అనుకోండి, ఒక 4-5 మిగలకుండా ఉండవు. అవి చేసుకున్న తలా 1 తలా 2 తినచ్చు. వెరైటీ ఐటెం తిన్నట్టు ఉంటుంది. అటు చల్లటి గారెలు ఎటు తినలేం కాబట్టి గారెలు కూడా సేల్ అవుతాయి.
కొంచెం బాడీకి కూడా కొంచెం చలవ చేసిద్ది అనమాట. పెరుగు కదా మనం పెరుగులో నానబెడతాం కదా, బాడీ కూడా కొంచెం చలవ చేసిద్ది. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. ఒక ఎండుమిరపకాయ 3 పీసెస్గా చేసి వేసాను అనమాట. ఇది ఫ్రై అయ్యేంత వరకు ఉంచుదాం తాలింపు. వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. నార్మల్గా మనం ఎట్లా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కొంచెం లైట్గా ఇంగువ వేద్దాము. కొంచెం టేస్ట్ స్మెల్ అది బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసేసి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ పెరుగు ఇది తాలింపు వేసేద్దాం. దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేద్దాం నూనెలోనే. మజ్జిగలు వేసామనుకోండి సరిగ్గా కలవకుండా ఉంటుంది. అందుకని తాలింపులో వేస్తే బాగా కలిసిపోయింది. పులిహోరకైనా సరే వేసుకుంటే అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో వేసేసేయండి పసుపు. లేదు అంటే ఇలా తాలింపులో వేసుకుంటే బాగా కలిసిపోయిద్ది. అన్నంలో వేస్తే మళ్ళీ ఒక్కొక్క మెతుక్కి కలవక ఉంటుంది. కొన్ని తెల్లగా మెతుకులు ఉంటాయి, కొన్ని పసుపు పడ్డ చోట బాగా yellowish-గా ఉంటాయి. అందుకని మీరు ఇట్లా నూనెలో వేసేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోయిద్ది అనమాట. చూసారా బాగా కలిసిపోయింది. ఈ లోపల మనకి గారెలు అవి కూడా నాని కదా, అవి తీసుకొచ్చి దీంట్లో పెడదాము. దీంట్లో డైరెక్ట్గా పెట్టకుండా మనం దేంట్లో అయితే పెట్టుకొని ఈవినింగ్ దాకా ఉంచుకుంటామో దాంట్లో పెట్టేసుకొని దాని మీద ఈ చిక్కటి పెరుగు అనేది వేద్దాం. ఇంకొంచెం ఉప్పు కొంచెం చాలలేదు, అందుకని ఇంకొంచెం సాల్ట్ వేసాము. ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుందండి. పుల్లటి పెరుగు అయితే బాగోదు, టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు దీంట్లోకి పెట్టేసుకొని దీని మీద ఆ చిక్కటి పెరుగు అనేది వేసేద్దాము. క్యారెట్ కూడా తురుము వేస్తారండి. ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా నాకు ఐడియా లేదు. నాకు తినేటప్పుడు ఐడియా వచ్చింది, సర్లే చెబుదామని. క్యారెట్ కూడా ఇట్లాగా పచ్చి క్యారెట్ తురుమేసేసుకొని చక్కగా వీటి మీద చల్లుకోవచ్చు, కారం బూందీ చల్లుకోవచ్చు. అది ఇంకా మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా అట్లా కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ కొత్తిమీర వరకు చల్లాను అనమాట. క్యారెట్ నాకు ఐడియా లేదు. క్యారెట్ కూడా చల్లుకుంటే బాగుంటుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది. yellow, green అండ్ వైట్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. పెరుగులో తాలింపు వేసేసాం కదా, కొత్తిమీర వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 1/2 hour, ఒక 1 hour పక్కన పెట్టేసేద్దాము. ఈవినింగ్ మనం ఇంకా స్నాక్స్ ఐటెం కింద మనం తిందాం. బాగుంది కదా. చూసారా ఒక్క ఐటెంతో 2 వెరైటీలు అనమాట. ఇడిగుడి మార్నింగ్ మనము పండగలకి గారెలు చేసుకుంటాము. ఈవినింగ్ పెరుగు ఆవడ. ఇట్లా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఒక 1/2 hour, 1 hour నానిచ్చేసి తినేద్దాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయ్యి పెరుగు ఆవడ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.